ఒకసారి మాత లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై అలిగి, నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్నది మాత లక్ష్మీదేవి. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, అమ్మా, నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు తల్లి. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కదా. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరమివ్వమని కోరుకున్నాడు ఆ వ్యక్తి. లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి యొక్క భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడలకు చెప్పి గుడికి వెళ్ళింది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోయింది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా కూరలో తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోయింది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలిద్దరూ తమ పనిలో పడి కూరలో ఉప్పు వేశారో లేదో అని తాను కూడా కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటి యజమాని తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, ఓహో, దరిద్ర దేవత ఇంటిలోకి అప్పుడే ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. ఏమీ అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకు కూడా భోజనం సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, మా నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారని చెబుతుంది భార్య. దానితో నాన్నగారు ఏమీ అనకుండా తిన్నారు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తినిలేస్తాడు ఆ పెద్ద కొడుకు. ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఉప్పు విషమైన వంట తిని కూడా మీ మధ్య ఎలాంటి కలహాలు మనస్పర్ధలు గొడవలు రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేను ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఏ ఇంటిలో అయితే ప్రేమ ఆప్యాయతలు శాంతి ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. హరే కృష్ణ.